2019 ఆగస్టు నెలలో జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇదే. ఈ దాడిలో మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 2 విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు మరియు 20 మంది కన్నా ఎక్కువ ప్రజలకి గాయాలు అయ్యాయి. మీడియా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 4 ప్రత్యేక విమానాలలో వారి యొక్క మృతదేహాలను తరలించారు. జమ్మూ కాశ్మీర్ హై అలర్ట్ను జారీ చేసింది. ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ డిపార్ట్మెంట్ వీరందరూ కలిసి పహల్గామ్ పరిసర ప్రాంతాలలో ఉగ్రవాదుల యొక్క వేటను కొనసాగించారు. అంటే వారిని వెతకడం ప్రారంభం చేశారు. సోదరులారా, పహల్గామ్లో ఈ యొక్క అటాక్ జరిగింది. పహల్గామ్ ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అనంతనాగ్ అనే జిల్లాలో ఒక నగరం పేరు పహల్గామ్. అనంతనాగ్ నగరం నుండి 45 కిలోమీటర్ల దూరంలో లెడ్డర్ గొయ్యలో లెడ్డర్ నది ఒడ్డున హిమాలయ పర్వతాలలో 7200 అడుగు ఎత్తులో ఉంది మరియు ఇది ఒక హిల్ స్టేషన్. సోదరులారా, ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాట్. ఎంత ప్రసిద్ధి చెందిందంటే కేవలం భారతదేశ ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పహల్గామ్ అనే నగరానికి హాజరయ్యి అక్కడ ఉన్న సీనరీస్ను చూసేవారు, మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళేవారు. సోదరులరా, ఈ నగరానికి ఎంత మంచి పేరు వచ్చిందంటే మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలవడం ప్రారంభం చేశారు. అంత మంచి ప్లేస్, అంత మంచి టూరిస్ట్ స్పాట్. చాలా మంది విదేశీయులు ఇక్కడ హాజరయ్యేవారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అమర్నాథ్ యాత్రకు ప్రారంభ స్థానం పహల్గామ్ అనే నగరము. సోదరులరా, అటువంటి మంచి ప్రదేశముపై ఉగ్రవాదులు దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. ఈ దాడి ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ నెల 22వ తారీఖు మంగళవారం నాడు 2025వ సంవత్సరం ఈ యొక్క దాడి జరిగింది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఈ ఘటనను హీనమైన చర్యగా అభివర్ణించారు. ఆర్మీ, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రక్షణ కార్యక్రమాలను చేపట్టారు. ఉగ్రవాదులు టూరిస్టులపై తమ యొక్క తుపాకులతో దాడి చేస్తున్న సమయంలో ఒక వీరుడు ముందు అడుగు వేశాడు. అతడి పేరు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా. ఒక అడుగు ముందుకు వేసి వారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఉగ్రవాదుల యొక్క తుపాకుల్ని లాక్కుని వారిని ఎదిరించాడు. ఆ క్రమంలో అతడు కూడా ప్రాణాలను కోల్పోయాడు. సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా అమరవీరులయ్యారు. సోదరులారా, భారతదేశం ప్రజలను అదే విధంగా విదేశీయులను కూడా రక్షించడానికి సయ్యద్ ఆదిల్ హుస్సేన్ ప్రాణ త్యాగాన్ని చేశారు. ఆయన యొక్క ప్రాణ త్యాగాన్ని మనమే కాదు, భారతదేశం ఏనాడు కూడా మర్చిపోదు. సోదరులారా, దీనిని భారతదేశంలో ఉన్న ప్రతి వర్గాల వారు ఖండిస్తున్నారు. ఇది మన భారతదేశానికి చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వంతో నేను వేడుకునేది ఇదే, ఆ ఉగ్రవాదుల్ని త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. ఆ ఉగ్రవాదుల్ని పట్టుకోవడంలో ఏ విధంగా కూడా ఆలస్యం చూపకూడదు. ఎందుకంటే గతంలో జరిగిన దాడి అంటే పుల్వామా ఉగ్ర దాడి గురించి మనందరికీ తెలిసినదే. ఆ దాడిలో కిలోల కొద్దీ RDXని తీసుకొచ్చి భారత జవాన్లను అతి కిరాతంగా పుట్టున పెట్టుకున్న దుర్మార్గులందరూ ఇంతవరకు దొరకలేదు. ఇప్పుడు కూడా వారి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అతి పెద్ద విషాదం మన కళ్ళ ముందు నుండి కనుమర అవ్వకముందే మళ్ళీ ఇప్పుడు 28 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని ఎవరు కూడా మరవలేరు. చాలా బాధాకరమైన విషయం. మనమే కాదు, భారతదేశం అంతా దీనిని ఖండిస్తుంది. మనం అందరం దీన్ని ఖండించాలి. కావున ఈ ఉగ్రదాడిలో చనిపోయినటువంటి మన భారతీయులు, విదేశీయులు 28 టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాలకు దైవం సహనాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.